చించిగురు పచ్చడి చేస్తుంది. బాండి పెట్టాను ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా వేగినాక తీసేసుకోవాలి మిరపకాయలు. దీంట్లో చించిగురు వేసుకుని వేపేసుకోవాలి. ఇది కొంచెం వేగినాక తీసుకోవాలి ప్లేట్లోకి. ఇదిగోండి ఇలా వేగినాక ఎల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, స్టవ్ కట్టేసుకుని ఆడినాక మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి ఎండుమిరపకాయలు అవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవటమే. చించిగురు పచ్చడి తాలింపు ఆయిల్, ఆయిల్ వీటెక్కినాక తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయ కూడా కొట్టేసాను, కరివేపాకు, మిక్సీ పట్టుకొచ్చిన చించిగురు దీంట్లో వేయటమే. దానిలో